రెబల్ స్టార్ ను సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే అంత డిలే అవుతున్నాయి మూవీస్ కూడా. పొంగల్కొచ్చిన రాజాసాబ్ ఊరించి ఉసూర్మనిపించింది. నెక్స్ట్ ఫౌజీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కనీసం హింట్ కూడా ఇవ్వడం లేదు మేకర్స్. ఇక ఫ్యాన్స్ రీ రిలీజ్లతో ఫెస్టివల్ చేసుకోవాల్సిందేనా? స్పిరిట్ అనుకున్న టైంకే వస్తుందా? ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయాలని డార్లింగ్ కంగారు పడుతున్నా ప్రభాస్ సినిమాలంటే డిలే అవ్వకుండా థియేటర్స్ లోకి రావడం లేదు. బాహుబలి 2 నుండి రీసెంట్లీ రాజాసాబ్ వరకు ఇదే తంతు. షూటింగ్, విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ కారణంగా ప్రాజెక్ట్స్ ఆలస్యమవుతున్నాయి. 3 ఏళ్ల పాటు చెక్కిన రాజాసాబ్ 10 నెలలు ఆలస్యమైనప్పటికీ రిజల్ట్ తేడా కొట్టడంతో గట్టిగా హర్ట్ అయ్యారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్. సర్లే, అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా ఏంటి? నెక్స్ట్ ఆగస్టులో రిలీజ్ అయ్యే ఫౌజీతో తడాకా చూపిస్తాడని ఫీల్ అవుతున్నారు. కానీ ఈ బొమ్మ కూడా డిలే అవుతుందని లేటెస్ట్ బస్. ప్రభాస్, హను రాఘుపుడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ రిలీజ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఆగస్టులో వస్తుందన్న రూమర్ నడిచింది. ఆ తర్వాత దసరాకు రాబోతోందని టాక్ వచ్చింది. కానీ ఇయర్ ఎండింగ్ కు వెళ్లిందని లేటెస్ట్ బస్. 70 నుంచి 80% మాత్రమే ఫౌజీ షూటింగ్ కంప్లీట్ అయిందట. ఇంతలో రెబల్ స్టార్ సమ్మర్ వెకేషన్ నిమిత్తం యూరప్ చెక్కేసినట్లు సమాచారం. దీంతో తాజా స్కెడ్యూల్ కు ప్యాకప్ చెప్పాడట హను రాఘోపుడి. డార్లింగ్ ఫారెన్ ట్రిప్ వల్ల కల్కి 2 స్పిరిట్ స్కెడ్యూల్లో కూడా చేంజెస్ చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. మేలో తాజా స్కెడ్యూల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చి 5న రిలీజ్ కాబోతోంది. కానీ ఈ డిలేస్ చూస్తూ ఉంటే ఆన్ టైంలో ప్రాజెక్ట్స్ వస్తుందా అని డౌట్ పడాల్సి వస్తోంది. ఇక ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇస్తున్నాయి రీ రిలీజెస్. తాజాగా రీ రిలీజ్ అయిన డార్లింగ్ 10 కోట్లను రాబట్టుకుంది. ఈ మూవీకి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో నెక్స్ట్ ఈశ్వర్ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. జూన్ 13న మరోసారి ప్రేక్షకులను పలకరించబోతోంది యంగ్ రెబల్ స్టార్ డెబ్యూ ఫిలిం. టాలీవుడ్ కు 2027 ఫీవర్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హై ఆక్టేన్ మూవీ నెక్స్ట్ మార్చ్ ని టార్గెట్ చేస్తుంటే రాజమౌళి, మహేష్ బాబు గ్లోబల్ మూవీ వారణాసి ఏప్రిల్ 7న రాబోతోంది. తారక్ కూడా నెక్స్ట్ ఇయర్ కు వెళ్లిపోయాడు. ఇక రిలీజ్ డేట్ చెప్పకుండా ఊరిస్తున్న ఆ ఫిల్మ్ కూడా వచ్చే ఏడాదేనా? 2027లో టాలీవుడ్ లో రికార్డ్స్ మోత మోగబోతోందా? 2025లో టాలీవుడ్ 1000 కోట్లను మిస్ అయింది. చరణ్ మినహా మిగిలిన పాన్ ఇండియా హీరోలు బాక్సాఫీస్ స్కిప్ చేయడంతో టార్గెట్ మిస్ అయింది. ఈ ఏడాది ఆ ఫీట్ టచ్ చేస్తారనుకుంటే హై ఆక్టేన్ మూవీస్ అన్ని వాయిదా పడుతున్నాయి. పెద్ది జూన్ అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పటికీ ఆ మంత్ కూడా రాదని సమాచారం. ఇక రాజాసాబ్ దెబ్బేసిన డార్లింగ్ ఫౌజీతో లెక్కలు సెట్ చేస్తాడనుకుంటే దసరానో ఇయర్ ఎండింగో క్లారిటీ లేదు. ఒకవేళ 2026లో టాలీవుడ్ బిగ్ నెంబర్స్ మిస్ఫైర్ అయినా 2027లో మాత్రం బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసింది. హై ఆక్టేన్ ప్రాజెక్టులతో మూవీ లవర్స్ కు ఫీస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ కు 2027 ఓ స్పెషల్ ఇయర్ కాబోతోంది. వరుసగా పాన్ ఇండియా హీరోలంతా వచ్చే ఏడాదికి క్యూ కడుతున్నారు. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ స్పిరిట్ మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు రీజనల్ సినిమాకే పరిమితమైన మహేష్ బాబు రాజమౌళి వారణాసితో ఏకంగా గ్లోబల్ టార్గెట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 7 నుంచి ఊచకోతకు సిద్ధమవుతుంది వారణాసి. ఈ ఏడాది వస్తాడు అనుకున్న తారక్ కూడా నెక్స్ట్ ఇయర్కి వెళ్లిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ ఏకంగా ఏడాది పాటు పోస్ట్ పోన్ చేసుకుంది. జూన్ 26న రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్ 2027 జూన్ 11కి వాయిదా పడింది. షూటింగ్ డిలే ప్లస్ వర్త్ సినిమా ఇచ్చేందుకు ఈ డెసిజన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాదే పట్టాలెక్కిన కల్కి 2 ఆన్ టైంలో కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయరే రావచ్చు. ఇక తొలి నుండి టైటిల్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన రాకా రిలీజ్ డేట్ విషయంలోనూ ఇదే సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. బన్నీ అట్లీ మూవీ ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదట. ఈ లెక్కన రాకడా నెక్స్ట్ ఇయరే. ఈ మొత్తం సినిమాలు 2027లో బాక్సాఫీస్ ను టార్గెట్ చేసి న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తాయేమో వెయిట్ అండ్ వాచ్. స్క్రిప్ట్ సెలక్షన్ లో కొత్తదనం కోరుకుంటున్న సాయి పల్లవి తన క్యారెక్టర్స్ విషయానికి వచ్చేసరికి స్టీరియోటైప్ పాత్రలకే స్టిక్ ఆన్ అవుతోందా? బయోపిక్స్ అంటే భామ భయపడుతోందా? ఇకపై సాయి పల్లవిని యాక్షన్ హీరోయిన్ గా రౌడీ బేబీ తరహా పాత్రలో చూడలేమా? సాయి పల్లవి యాక్టింగ్ లో హీరోను డామినేషన్ చేయగలదు. డాన్సింగ్ ఇరగదీస్తోంది. సెలెక్టివ్ కథలు చూస్ చేసుకుంటోంది. కానీ తన క్యారెక్టరైజేషన్ విషయానికి వచ్చేసరికి మోసధోరణిలోనే కొనసాగుతోంది. ఏడుపు గుట్టు సీన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అవుతోంది. ఆమె కెరీర్ లో ఇలాంటి రోల్స్ చేసిందే ఎక్కువ. ఎంతిచ్చినా గ్లామర్ రోల్స్ చేయనని తెగేసి చెప్పిన న్యాచురల్ బ్యూటీ వాటి నుండి డిఫరెంట్ రోల్స్ కు షిఫ్ట్ కాలేకపోతోంది. మిగిలిన హీరోయిన్స్ యాక్షన్, మాస్ రోల్స్ అంటూ వెపన్స్ పట్టి ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల వైపు అడుగులేస్తుంటే సాయి పల్లవి మాత్రం ఇంకా లవ్ స్టోరీలు చేస్తోంది. పోనీ ఆఫర్స్ ఆమె దగ్గరకు రావట్లేదా అంటే ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో హీరోయిన్ గా ఫస్ట్ న్యాచురల్ బ్యూటీనే సెలెక్ట్ చేశాడు గౌతమ్ తిన్ననూరి.
అయితే తాజాగా ఆమె తప్పుకుందట. రౌడీ బేబీ ప్లేస్లోకి రుక్మిణి వసంత్ చేరినట్లు సమాచారం. సౌత్ లో స్టీరియో పాత్రలతోనే మోస్ట్ డిమాండ్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అమీర్ ఖాన్, సంజునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఏక్ దిన్ లో అల్జీమర్ బారిన పడిన యువతిగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఇలాంటి క్యారెక్టరే పడిపడి లేచే మనసులోనూ చేసింది అమ్మడు. మే 1న ఏక్ దిన్ రిలీజ్ అవుతున్నా ఎక్కడా ప్రమోషన్స్ హడావుడి కూడా కనిపించడం లేదు. ఇక బీటౌన్ రామాయణలో సీతగాను కనిపించబోతున్న ఈ సౌత్ బ్యూటీకి మధుబాల బయోపిక్ ఆఫర్ వస్తే సున్నితంగా తిరస్కరించిందట. సేమ్ క్యారెక్టరైజేషన్ నుండి రౌడీ బేబీ తరహా రోల్స్ కు సాయి పల్లవి షిఫ్ట్ అయ్యేదెప్పుడు? ఫామ్ కోల్పోయిన సీనియర్ హీరోలంతా విలన్స్ గా టర్న్ తీసుకుంటున్నారు. సంజయ్ దత్ నుండి బాబీ డియోల్, జగపతి బాబు వరకు యాంటోగనిస్టులుగా ఫుల్ బిజీ. వీళ్ళంటే హీరోలుగా మార్కెట్ కోల్పోయారు కాబట్టి విలన్స్ గా మారిపోయారనుకుంటే ఓకే, కానీ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు కూడా నెగిటివ్ రోల్స్ చేస్తూ ప్రాజెక్ట్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ స్టార్స్ ఎవరు చూద్దాం పదండి. ఓ సినిమాకు హీరో వల్ల హైప్ రావచ్చు, దర్శకుడి గుడ్ విల్ వల్ల క్యూరియస్ కలగచ్చు, కానీ విలన్ రోల్ వల్ల కూడా క్రేజ్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇది సరిగ్గా రామాయణకు సరిపోతుంది. రణ్బీర్, నితీష్ తివారీ కన్నా యష్ విలన్ రోల్ చేస్తున్నాడన్న బజ్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో శాండిల్వుడ్ రేంజ్ పెంచిన యష్ తనలోని విలన్ కోణాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఇండియా సినీ చరిత్రలో కని విని ఎరుగని భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణలో రావణుడిగా మారబోతున్నాడు రాకీబాయ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సినిమాల్లో హీరోతో సమానంగా విలన్ క్యారెక్టర్ డిజైన్ చేస్తూ ఉంటాడు. వారణాసి కూడా సేమ్ ఫార్ములానే అప్లై చేస్తున్నాడు. మహేష్ బాబుతో తలపడేందుకు మాలీవుడ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ లో ఒకరైన పృథ్వీరాజ్ సుకుమారన్ ను పట్టుకొచ్చాడు. మలయాళంలో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ హీరో తెలుగులో విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. రణకుంభగా సరికొత్త విలనిజాన్ని ప్రదర్శించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ తారక్ హై ఆక్టేన్ మూవీలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కనిపించబోతున్నాడని టీఎఫ్ఐలో స్ట్రాంగ్ బస్. ఫస్ట్ మాలీవుడ్ హీరో టొవినో థామస్ ను తెద్దామనుకుంటే వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ వైపు నీల్ మామ దృష్టి పడిందని సమాచారం. బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు షాహిద్ తో మంతనాలు జరిపాడని లేటెస్ట్ టాక్. కోలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా ఎన్ని సక్సెస్లు అందుకున్నా కూడా విలన్ రోల్ చేయమనగానే కాదనకుండా ఎస్ చెప్తున్నాడు. కాతువాకు 2 కాదల్తో హిట్ కొట్టిన వెంటనే విక్రమ్, జవాన్లో నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు మకల్ సెల్వన్. ఆ తర్వాత మహారాజా, తలైవన్, తలైవి లాంటి హిట్స్ పడ్డాక కూడా మళ్లీ విలన్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నాడు. హీరోగా చేతిలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నా వెట్రిమారన్ రెడ్డి గారని సింబు, అర్సన్లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు తమను తాము సరికొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి, తమలోని వర్స్టాలిటీని బయటకు తీసేందుకు యాంటగోనిస్ట్ పాత్రలకు షిఫ్ట్ అవుతున్నారు. దేవర హిట్ తర్వాత కొరటాల శివ, సరిపోదా శనివారం సక్సెస్ తర్వాత వివేక్ ఆత్రేయ కాస్త గ్యాప్ తీసుకుని బాలకృష్ణతో కొలాబరేట్ కాబోతున్నారు. బాలయ్యతో అఖండ 2 తీసి హై ఎస్టిమేషన్స్ మిస్ఫైర్ అయ్యేలా చేసిన బోయపాటి ఎవరిని సెట్ చేశాడు? బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో వర్కౌట్ కాకపోవడంతో కోలీవుడ్ హీరోని లైన్లో పెట్టారా? వరుస ఫెయిల్యూర్స్ తో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇమేజ్ గట్టిగానే డ్యామేజ్ చేసినట్లున్నాయి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే. స్కందతో లాజిక్ లేకుండా సినిమా చేసి మ్యాజిక్ చేద్దామనుకుంటే ట్రోల్స్ కు గురయ్యాడు. ఇవన్నీ పట్టించుకోకుండా బాలయ్య అఖండ 2 ఆఫర్ ఇస్తే ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ 2 ఫ్లాప్స్ దెబ్బకు టాలీవుడ్ హీరోలు అతడితో వర్క్ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అఖండ 2 తర్వాత హీరోలను సెట్ చేసేందుకు బోయపాటికి తల ప్రాణం తోకకొస్తుంది. అల్లు అర్జున్, చరణ్ కోసం ప్రయత్నించి విఫలమైన డైరెక్టర్ రణవీర్ కోసం బాలీవుడ్ పయనించాడు. ఆయన ఏమన్నా తక్కువ తిన్నాడా? హనుమాన్తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మతో కొన్నాళ్లు ప్రయాణించి టైం వేస్ట్ చేయించిన రణవీర్ ఫ్లాప్ దర్శకుడికి ఎస్ చెబుతాడా? అందులోనూ దురంధర్ లాంటి భారీ సక్సెస్ అందుకున్నాక రెడ్ కార్పెట్ పరుస్తాడా? అక్కడ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత రానాను అప్రోచ్ అయిన ఫలితం శూన్యం. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలతో అయ్యే పని కాదని కాలీవుడ్ స్టార్స్ వేట మొదలు పెట్టాడు బోయపాటి. చివరకు కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే గతంలో సూర్యకు కూడా ఓ కథ చెప్పాడు బోయపాటి. చేద్దామని హామీ ఇచ్చాడట. అయితే సూర్యకు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ వల్ల ఈ కొలాబరేషన్ సెట్ కాక తమ్ముడి కోసం సెట్ చేశాడని తెలుస్తోంది. కార్తీ ప్రస్తుతం సర్దార్ 2, మార్షల్ చిత్రాలతో బిజీ. ఖైదీ 2, హిట్ 4 పట్టాలెక్కాలి. అలాగే నాగవంశీతో ఓ ప్రాజెక్టు చేయాల్సి ఉందట. మరీ ఇంత బిజీ షెడ్యూల్లో కార్తీ బోయపాటితో వెంటనే సినిమా అంటే మొదలు పెడతాడా? చూడాలి బోయపాటి నెక్స్ట్ ఎవరితో మూవీని సెట్ చేశాడో. ప్రేమలతో ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చుకున్న మమితా బైజు టాలీవుడ్ లో ఛాన్స్లు కొల్లగొడుతుందని అనుకున్నారు. కట్ చేస్తే కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కానీ ఆమె ఫ్రెండ్ అనస్వర రాజన్ టీఎఫ్ఐలో లేట్ ఐడెంటిటీ తెచ్చుకున్న ఆఫర్స్ త్వరగానే గ్రాప్ చేస్తోంది.
నియర్ ఫ్యూచర్ లో ఈ మలయాళ కుట్టీలు ఓన్ ఇండస్ట్రీ కన్నా పొరుగు ఇండస్ట్రీలో టగ్ ఆఫ్ వార్ చేసుకోబోతున్నారా? మలయాళ కుట్టీలు మమితా బైజు అండ్ అనశ్వర రాజన్ కెరీర్స్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఓన్ ఇండస్ట్రీలో కన్నా పొరుగు సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బెస్ట్ ఫ్రెండ్స్. టాలీవుడ్ విషయానికొస్తే ఓ స్టెప్ ఎత్తులో ఉంది అనశ్వర రాజన్. మమిత ప్రేమలుతో మాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకోగలిగింది. కానీ ఆ ఫస్ట్ కొల్లగొట్టలేకపోతోంది. ఛాంపియన్తో లేట్ ఐడెంటిటీని సంపాదించుకున్న అనశ్వర ఇక్కడి యంగ్ హీరోలను లైన్లో పెడుతోంది. ఛాంపియన్ రిజల్ట్ సంగతి పక్కన పెడితే తెలుగమ్మాయిగా కట్టిపడేసింది మలయాళ కుట్టి అనశ్వర. డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఇట్లు అర్జునలో అనీష్ అనే కొత్త బాయ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. నెక్స్ట్ మరో యంగ్ హీరోతో జోడీ కట్టబోతోందట. సంగీత్ శోభన్ హీరోగా కుమారి 21F ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఓ మూవీలో ఫిక్స్ అయిందని ఇన్నర్ టాక్. ఇక బైలింగ్వల్ మూవీ 7/G బృందావన్ కాలనీకి ఎప్పుడో కమిట్ అయింది ఛాంపియన్ బ్యూటీ. ఈ మధ్య 4 ఇయర్స్ గ్యాప్ తీసుకుని విత్ లవ్ తో తమిళ ప్రేక్షకుల టచ్ లోకి వచ్చేసింది భామ. మమితా బైజు టాలీవుడ్ కన్నా కాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. దళపతి విజయ్ తో జననాయకం చేసిన ఈ కేరళ కుట్టి సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ విష్ణు విశాల్ ఇరుండు వానం చేస్తోంది. ఇక ధనుష్ తో నటించిన కర ఏప్రిల్ 30న రాబోతోంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది మమిత. ఇవన్నీ కూడా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతున్నాయి. ఇలా డబ్బింగ్ చిత్రాలతో కాలీవుడ్లోనే కాలక్షేపం చేస్తున్న ప్రేమలు బ్యూటీ స్ట్రైట్ తెలుగు మూవీతో ఎప్పుడు హాయ్ చెప్తుందో చూడాలి. ఫ్రెండ్స్ మమితా బైజు అనశ్వర లైనప్ చూస్తుంటే ఓన్ ఇండస్ట్రీ కంటే పొరుగు చిత్ర పరిశ్రమలో కాంపిటీటర్లుగా మారేటట్లుగా కనిపిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య తర్వాత సత్యదేవ్ కేర్ ఆఫ్ కంచురపాలెం ఫేమ్ వెంకటేష్ మహా మరోసారి కొలబరేట్ అవుతున్న ఫిలిం రావ్ బహదూర్. మహేష్ బాబు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూన్ 5న రిలీజ్ కాబోతోంది. జూన్ 4న టాక్స్ కి విడుదలవుతుండగా నెక్స్ట్ డేనే సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాతో వస్తున్నారు మేకర్స్. ఇది వాల్టి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.